సువర్ణ మీడియా భక్తి ప్రేక్షకులకు పవిత్ర ధనుర్మాసోత్సవ శుభాకాంక్షలు. శ్రీ గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో 19వ రోజులోకి మనం ప్రవేశించాం. 19వ రోజు పాశురంలో అమ్మ ఏం చెబుతుందో చూడ్డానికి ముందు అమ్మను ఒకసారి ప్రార్థించి పాశురంలోకి వెళదాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శ్రుతిశ్యతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయేవాస్తు భూయః. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృష్ట్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామిమాన్యాం గోదామనన్య శరణం శరణం ప్రపద్యే. ఇవాళ్ళటి పాశురం. குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி குத்தலர் பூங்குழல் நப்பின்ன ஹொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாறுபாவாய் திருவாய் மைத்திடக் கண்ணனாய் நீ முன்மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாயகன் எத்தனை ஏலும் பிருவாத்த இல்லாயால் தத்துவமன்றும் தகவேலொரெம்பாவாய். குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மித்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன ஹொங்கை மேல் வைத்து கிடந்த மலர் மாறுபாவாய் திருவாய் மைத்தடக் கண்ணனாய் நீ முன்மணாளனை எத்தனை போதும் துயிலஜ ஒட்டாயகன் எத்தனை ஏலும் பெருவாத்து இல்லாயால் தத்துவமன்றும் తహవేలొరెంబావాయ్. గుత్తి దీపాలు వెలుగుతూ ఉంటే దంతపు కోళ్ళు కలిగినటువంటి మంచంపై మెత్తనైన 5 లక్షణాలు, పాన్పుకు 5 లక్షణాలు ఉండాలి. 5 లక్షణాలు గల పాన్పుపై అధిరోహించి గుత్తులు గుత్తులుగా వికసిస్తున్నటువంటి పూలను కేశములందు ధరించిన నీలాదేవి స్తనములను ఆనుకుని శయనించియున్న విశాలమైనటువంటి వక్షస్థలం గల ఓ దేవా, నోరు తెరువుము. నోరు తెరువుము అంటే మాట్లాడుము అంటున్నారు. ఒక మాట అయినా పలుకుము. కాటుకచే విశాలమైనటువంటి కన్నులు కలదానా, నీ ప్రియుని ఒక్క క్షణమైనను నిద్ర నుండి మేల్కొననియ్యవు కదా. నీవు ఒక్క క్షణమైన స్వామి విరహమును ఓర్చుకోలేనిదానవు. అది నీ స్వరూపానికి తగదు, నీ స్వభావానికి తగదు. నీ స్వరూపానికి తగదు, నీ స్వభావానికి తగదు. ఇక్కడ శ్రీమన్నారాయణుడి యొక్క తత్వాన్ని తెలియజేయడమే, తెలియజేసే జ్ఞానమే దీపానికి సంకేతం. దీనికి ఈ దీపం ఎలా ఉంది? గుత్తి దీపం అన్నాడు. గుత్తులు గుత్తులు ఉన్నాయి. ఇవి 5 గుత్తులుగా ఉన్నాయి. ఇవాళ మనం అంటున్నామే షాండిలైర్ అంటున్నాం. అట్లా 5 గుత్తులతో ఉన్నాయి. 1 శృతి, 2 స్మృతి, 3 ఇతిహాసము, 4 పురాణము, 5 ఆగమములు. ఈ 5 గుత్తులుగా కలిగినటువంటి దీపం. ఇక ఏనుగు అంటే కువలయాపీడం అనే ఏనుగు. కువలయాపీడము దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం. ఇక ఏనుగు దంతాలు అంటున్నాడు. దంతాలు 4 ఉంటాయిగా, మంచపు కోళ్ళు. ఇవి కర్తృత్వ అహంకారము
భోక్తృత్వ అహంకారము, జ్ఞాతృత్వ అహంకారము, శేషత్వ అహంకారము. ఈ 4 అహంకారాలే. ఒకటి కర్తృత్వం, అంటే నేను చేస్తున్నాననే అహంకారం. రెండవది నేను అనుభవిస్తున్నాననే అహంకారం. మూడవది ఇది నాకే తెలుసునన్న అహంకారం. 4 ఇది నాదే అన్న అహంకారం. ఇక పడకకున్నటువంటి 5 లక్షణాలు. సామాన్యంగా పడకకు 5 లక్షణాలు ఉండాలి. తెల్లగా ఉండాలి, మెత్తగా ఉండాలి, పరిమళభరితంగా ఉండాలి, పడుకోగానే నిద్ర పట్టాలి. ఇట్లాంటివన్నీ కూడా పడకకు లక్షణాలు. ఇవి ఏం చెబుతాయంటే అర్థపంచక జ్ఞానాన్ని చెబుతుందని తాత్వికంగా. కేశపాశం దేన్ని చెబుతుంది? వ్యామోహజనకమైనటువంటి శేషత్వాన్ని. పూల గుత్తులు మనం అష్టవిధ పుష్పాలను స్వామికి అర్పించాలి. అహింస ప్రథమో పుష్ప, ద్వితీయో ఇంద్రనిగ్రహ. ఇట్లాంటి 8 పుష్పాలతో మనం స్వామిని అర్చించాలి. ఇక్కడ స్తనములు దేనికి సంకేతం అంటే పరభక్తి, పరమభక్తికి సంకేతం. కన్ను జ్ఞానానికి, కాటుక భక్తి. ఇన్ని విశేషాలతో కూడుకున్న పాశురం 19వ పాశురం. భగవద్ రామానుజుల వారికి అత్యంత ఇష్టమైనటువంటి పాశురం. ఆయన రోజు కూడా భిక్ష తీసుకోవడానికి వెళుతున్నప్పుడు ఈ తిరుప్పావైని అనుసంధించుకుంటూ చదువుతూ వెళ్ళేవాడట. ఆయనకు తిరుప్పావై జీయర్ అనే పేరు కూడా ఉంది. ఒక ఇంటి దగ్గర నిలబడి ఈ పాశుర అనుసంధానం చేయగానే ఒక్కసారి ఆ ఇంటిలో నుంచి ఒక 10 ఏళ్ల వయస్సు కలిగినటువంటి అమ్మాయి వచ్చి భిక్ష వేసిందట. ఆయన గోదాదేవి వచ్చి వేసిందని తన్మయత్వంతో ఒక 5 నిమిషాలు అలాగే మరిచిపోయాడట. అలాంటి పాశురం ఇది. మళ్ళొక్కసారి మనం అనుసంధానం చేసుకుందాం. కుత్తు వెళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ மித்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்ன ஹொங்கை மேல் வைத்து கெடுந்த மலர் மாறுபாவாய் திருவாய் மைத்தடக் கண்ணினாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாஜகன் எத்தனை ஏலும் பிருவாத்தி இல்லாயால் தத்துவமன்றும் தகவேலொரம்பாவாய். మాదృశా కించనత్రాణ బద్ధకంకణపాణయే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.